గిద్దలూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గిద్దలూరు పట్టణంలోని నంద్యాల హైవే వద్ద కోటగడ్డ సచివాలయం సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన పెట్రోల్ బంకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గిద్దలూరు ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యంగా ఈ పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా డీఎస్పీ, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెల్ఫేర్ అసెట్స్ లో భాగంగా ఈ డిస్ట్రిక్ట్ కూడా మనం వెల్ఫేర్ అసెట్స్ క్రియేట్ చేయాలన్న ఇదితోటి ఈ ఫ్యూయల్ స్టేషన్స్ని పర్స్యూ చేసి ఈరోజు మనము ఫౌండేషన్స్ వేయటం చాలా ఆనందంగా ఉంది. సో ఇది సాధ్యం కావడానికి కృషి చేసినటువంటి ప్రతి అధికారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన ఐఓసిఎల్ వల్ల కొలాబరేషన్తో చేస్తున్నాము. ఇది నెక్స్ట్ 3-4 months స్పాన్లో మనం ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ బేసికలీ ఏమంటే పోలీస్ ఫ్యూయల్ స్టేషన్స్ అంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు, అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయనేది ప్రతి చోట మేము రన్ చేసే చోటల్లో కూడా ఉండేటటువంటి జనరల్ బిలీఫ్. సో ఇక్కడ కూడా అలాంటి సర్వీసెస్ రానున్న రోజుల్లో ఇక్కడ గిద్దలూరు పబ్లిక్ అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను.